ప్రశ్న బారోయింగ్స్ గురించి ఉంది అధ్యక్ష. దేనికోసం ఉపయోగించారో అని అన్నాడు అధ్యక్ష. దేనికోసం ఉపయోగించారో నేను చెప్పాలి కదా అధ్యక్ష. బారోయింగ్స్ చేసింది మీరు చేసిన అప్పులకి చెల్లిస్తూ మా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కూడా మీరు చేసిన అప్పులు కట్టామనే చెప్పాను. వారు అడిగిన ప్రశ్నకు ప్రింటెడ్ క్వశ్చన్ కి సమాధానం చెప్తే కూడా ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ప్రశ్న వేస్తే బాణం మనకు తగులుతుందా లేదా అనేది ఆలోచించుకుని వేయాలి. ప్రశ్న వేసి ఇప్పుడు గుచ్చుకుంటుంది అని బాధపడితే ఉపయోగం లేదు. ప్లీజ్ కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13791 సార్ క్లోజ్ చేయండి సార్. అధ్యక్ష, సభ్యుడు అడిగింది స్టేట్ క్వశ్చన్ అధ్యక్ష. మీరు వచ్చి గవర్నర్ తాలూకా ప్రసంగంలో 10,000 కోట్లు 10 లక్షల కోట్లను పెట్టారు. కానీ మీరు ఇచ్చిన గత సంవత్సరం మీరు ఇచ్చిన బడ్జెట్ రిలీజ్ చేసిన దాంట్లో మీరు ఇచ్చిన పేపర్లో బడ్జెట్ లాస్ట్ ఇయర్ మన మంత్రి గారు ఇచ్చింది ఈ పుస్తకం బడ్జెట్ ఆయన ఇచ్చిన బడ్జెట్ ప్లేస్ చేసింది, సభలో ప్లేస్ చేసింది. దాంట్లో మొత్తం అన్ని కలుపుకొని 7,21,7,21,000 ఆయన 10 లక్షలు అనేది గవర్నర్ దాన్ని పెట్టారు. మీరు ఇక్కడ వచ్చి 7,21,000 పెట్టారు. 7,21,000 ఏంటి? ఎక్స్క్యూజ్ మీ అదే 7,20,000 కోట్లు కూడా ఏంటంటే ఏవైతే పియూసీలు ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ గ్యారంటీ ఇచ్చినవి, అలాగే గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తీసుకుని కలిపి, అంటే అంతకుముందు ఎప్పుడు నుంచి ఇది 2014 సంవత్సరం ప్రభుత్వం మనం వారసత్వంగా వచ్చిన ఉమ్మడి రాష్ట్రం వచ్చిన అప్పులు వచ్చి 1,40,000 కోట్లు ఉంటే దాంతో పాటు గత ప్రభుత్వంలో వచ్చి చేసిన వీళ్ళు చేసిన 3,90,000 కోట్లతో పాటు కలుపుకుంటే 7,21,000 కోట్లు. ఇది ఆయన ఇచ్చిన పుస్తకమే. ఇది మేము ప్రింట్ చేసింది కాదు అధ్యక్ష. ఇది మేము ప్రింట్ చేసింది కాదు. పంపించమంటే సార్కి మీ ద్వారా మంత్రి గారికి మీ ద్వారా పంపిస్తాను అధ్యక్ష. దాంతోపాటు ఇవాళ ఇచ్చిన ఆన్సర్ ఎందుకు ఈ కన్ఫ్యూజ్ వస్తుందో, ఎందుకు ఈ కాంట్రవర్సీ వస్తుందో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. ఇవాళ ఇచ్చిన ఆన్సర్లో 2018-2019లో అవుట్ స్టాండింగ్ డెబిట్ ఆఫ్ PSUs విత్ గవర్నమెంట్ గ్యారంటీస్ యాజ్ పర్ ఏజీ అకౌంట్స్ ఎంత ఇచ్చారు? 49,442. ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్లో అధ్యక్ష 49,442. వేరే అప్పుడు మీరు ఇచ్చిన దీంట్లో మీరు ఇచ్చిన బుక్లో ఎంత ఉంది అధ్యక్ష? 55,000 కోట్ల ఆ రోజుకి 508. ఇది మీ బడ్జెట్ ప్రింటెడ్, మీ బడ్జెట్ మీరు బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్ నేనేం బయటికి చెప్పట్లే. నేను బడ్జెట్ అన్నా, నేను ఆయన కోట్ చేయలేదు. దయచేసి సారీ అధ్యక్ష, నేను ఆయన కోట్ చేయలేదు. మీరు గత సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ లో ఏదైతే 25, 24, 25 ఇచ్చిన బడ్జెట్ ఏదో ఉందో ఆ బుక్ పట్టుకొని నేను చెప్తాను అధ్యక్ష, తప్ప నేను ఇంకా పై అక్షరాలు నేను చెప్పట్లేదు అధ్యక్ష. ఫ్యాబ్రికేట్ కాదు ఇవన్నీ. నేను కావస్తే మీ ద్వారా నేను మంత్రిగా పంపిస్తాను, ఒకసారి చెక్ చేయండి అధ్యక్ష. నేను ఎందుకు అడుగుతానంటే ఇలాంటి కన్ఫ్యూజ్ ఫిగర్స్ ఉండకూడదు. సరే, మనం పొలిటికల్ కోసం పాత సినిమా చేస్తాం, అది వేరు. సభల్లో వచ్చినప్పటికి ఏవైతే ఫ్యాక్టరీ ఇస్తున్నామో ఆ ఫ్యాక్టరీకి మన సెకండ్ ఉండాలా. అంకెలు ఇచ్చినప్పుడు ఒక అంకికి రెండు సంవత్సరాల అంకికి గత అంకికి చూడరు అనుకుంటే మాత్రం అది అధికారుల అలాంటివి సైజులు ఇచ్చిన మనం మంత్రులుగా మనం చూసుకోవడానికి బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి మరి మంత్రి గారు ఈ ఫిగర్స్ అన్నిటికీ నాకు వివరణ ఇవ్వాలని కోరుతున్నాను. సార్, ఎల్ఓపి గారు మాట్లాడిన దాంట్లో నేను ఒక చిన్న క్లారిఫికేషన్ వాళ్ళ నుంచి తీసుకున్నాక, లయబిలిటీస్ అంటే తెలుగు పదం ఏంటో వారిని నాకు సమాధానం చెప్పమనండి సార్. లయబిలిటీస్ అంటే ఏంటి సార్? అప్పులే కదా సార్ లయబిలిటీస్ అంటే? కరెక్ట్ సార్, తమరు కూడా విన్నారు. లయబిలిటీస్ అంటే అప్పులు. నేను చెప్పిన పదం ఏంటి అధ్యక్ష? బారోయింగ్స్ అంటే ఏంటి అధ్యక్ష? అప్పులే. టోటల్ బారోయింగ్స్, లయబిలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యాజ్ ఆన్ 12th June is as published in the white paper 9,74,556. లయబిలిటీస్ అంటే కార్పొరేషన్లు గవర్నమెంట్వే కాదు అధ్యక్ష. దెర్ ఆర్ అదర్ లయబిలిటీస్. ఎగ్జాంపుల్ ఒక 4-5 చెప్తాను అధ్యక్ష. ఇవాళ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అధ్యక్ష అంటే ఎంప్లాయీస్ రకరకాల GPF రూపంలోనో ఇంకోటో వాళ్ళ సేవింగ్స్ ని ప్రభుత్వం దగ్గర పెడతారు అధ్యక్ష. వీఆర్ లైక్ ఏ బ్యాంక్. మనకి దాని మీద రూపాయి హక్కు కూడా లేదు. ఆ డబ్బుని మొత్తం వాడేశారు అధ్యక్ష. అది నాకు లయబిలిటీ కాదు అధ్యక్ష. ఈరోజు అది నాకు ఎంత ఉంది అధ్యక్ష?
80,914 కోట్లు అది ఈరోజు నేను కట్టాల్సిందే కదా అధ్యక్ష. లయబిలిటీస్ తెలుగు పదం అప్పే కదా అధ్యక్ష. వీళ్ళు ఎంతసేపు ఉన్న కార్పొరేషన్ అప్పు, గవర్నమెంట్ అప్పు పత్రికల్లో దాన్నే రాసుకోవడం. మరి ఇదెవరు అప్పు అధ్యక్ష? ఇది ఎవరు వాడారు అధ్యక్ష? లయబిలిటీస్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, సివిల్ డిపాజిట్స్ ఉంటాయి అధ్యక్ష. సివిల్ డిపాజిట్స్ అంటే అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు అధ్యక్ష. ఎవరో కోర్టులో ఏదో వివాదంలో ఉండుంటారు, ఆ కోర్టు వివాదాల్లో వాళ్ళు పోయి కోర్టులో డిపాజిట్ చేయమని ఉంటుంది, ఆ కోర్టులో డబ్బులు కట్టుంటారు అధ్యక్ష. కానీ కోర్టు డబ్బులు పెట్టుకోదు అధ్యక్ష, ట్రెజరీ మన దగ్గరే ఉంటుంది అధ్యక్ష. ఆ డబ్బుల్ని వాడేశారు అధ్యక్ష. am I not liable to pay for that? Is it not a liability to me? వాటి గురించి మాట్లాడండి మీరు. అప్పుడు నా సంఖ్య తప్పు అని చెప్పండి. అవన్నింటినీ కలుపుకుని నా సంఖ్య తప్పు అని చెప్పండి మీరు. అవేవి కలుపుకోము. మా కన్వీనియంట్ ఈ రెండు కనపడతాయి. ఈ రెండు ఫిగర్లు నేను ఇచ్చింది కాదు అధ్యక్ష. నేను కోట్ చేసింది స్వతంత్ర సంస్థ ఏజీ. నేను క్లియర్ గా ఆన్సర్లోనే పెట్టేశాను. ఏజీ రికార్డ్స్ ప్రకారం నేను ఇచ్చిన సంఖ్యలు. మేము నిర్లక్ష్య భావన ఎక్కడా ఉండదు అధ్యక్ష. ఒకవేళ పొరపాటు జరిగితే సారీ ఓవర్ సైట్ తో మిస్టేక్ పోయింది అనేటువంటి చెప్తాను తప్ప ఇది కోట్ చేసిన ఫిగర్స్ అన్ని ఏజీ ఫిగర్స్ కోట్ చేశాం. దయచేసి మెంబర్స్ వాళ్ళ కన్వీనియంట్ గా ఎవరో ఏదో చెప్తే విని చెప్పకుండా దయచేసి మేము ఇచ్చిన స్టేట్మెంట్స్ పూర్తిగా చదువుకోండి. మీకు ఇంకా క్లారిఫికేషన్ ఉంటే అడగండి. ఇప్పుడు మంత్రి గారు చెప్పారు ఏది డెబిట్ సెంట్ అప్పు ఉంది కదా, మరి ఎంప్లాయీస్కి ఇవ్వాలి, లేకపోతే బయట వచ్చి వర్కులకి ఇవ్వాలి, బిల్స్కి ఇవ్వాలి, అవన్నీ చెప్పారు కదా అధ్యక్ష. బిల్స్కి ఇవ్వాలి అవన్నీ చెప్పారు కదా అందరికి. మరి ఇంకేం చెప్పారు మరి కోర్టులో? ఇప్పుడు నేను ఇంకా అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ చెప్పలేదు అధ్యక్ష. మీరు అయ్యా చెప్తారు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. దీనికి గత ప్రభుత్వాలు 24లో వీళ్ళు 19లో ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు అప్పుడు అన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇగో ఎంతైతే వాళ్ళు పేమెంట్స్ కి లేకపోతే అక్కడ ఇవ్వాల్సిన బాకీలు 50,000 కోట్లు, అలాగే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉందో అన్ని వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేమేమి సొంతంగా ఇదేంటి సోర్స్ కూడా మీరు ఇచ్చిన 24 బడ్జెట్ ఏదో పెట్టారో ఆ బడ్జెట్ లో ఉన్న దాంట్లోనే తీసుకున్న లెక్కలు ఇవన్నీ కూడా. ఇవేవి నేనేమి సొంతం కాదు, అన్ని వారసత్వంగా వచ్చినవే, అన్నింటి పెట్టండి ప్రతిదాన్ని. యాక్సెప్టెడ్ ఏ అప్పున్నా 2014 నుంచి 19 వరకు 2014 ముందు ఎంత వచ్చింది, 14 నుంచి 19 వరకు ఎంత ఉంది, 19 నుంచి 24 ఎంత ఉంది, 24లో ఇవాళ వదిలేస్తే ఇక్కడ నుంచి చేస్తే అప్పు ఎంత అని 3 బైఫ్రేట్ చేసి వైట్ పేపర్ ఇవ్వండి, మాకు వైట్ పేపర్ ఇవ్వండి. యాక్సెప్టెడ్. అంతేగాని లేనిపోయిన బయట చెప్పి మొగ్గ మీద చేసి ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ చేయాలి కదా మీరు. మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. మాకు ఏం అభ్యంతరం లేదు, ఇంకో వైట్ పేపర్ ఇస్తాం అధ్యక్ష. ఆల్రెడీ ఇచ్చిన వైట్ పేపర్ లోనే 9,74,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు అనేటువంటి ఆఖరికి రైతు